ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రపంచ భూభాగంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేసడానికి పరిశుద్ధాత్మ ప్రభు పేట మనం చేసుకుంటూ ఉన్నాం. మీరందరూ కొద్ది నిమిషాల పాటు ఓపికతో దేవుని సన్నిధానంలో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్న మీ ప్రియ సేవకులు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఎన్ఎస్ మోజెస్ గారు నా కొరకు ప్రార్థించండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రతిదినము మిమ్మల్ని ఉద్దేశించి దేవుని వాక్యం, దేవుని యొక్క ప్రార్థనలో నిరంతరం ఉంటున్నటువంటి మీ సేవకుని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము స్వామి. ప్రపంచ భూభాగంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రజలను పరిపాలించే ప్రతి ఒక్క మా స్వామి, మా ప్రభుత్వ అధికారులను, పెద్దలను, మా స్వామి మంత్రులను, నాయన మా తండ్రి, మా దేశపు నాయన పెద్దవారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరిని మీరు దీవించి ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. కష్టాలలో, శోధనలలో, బాధలలో, అవమానాలలో, నిందల్లో ఉన్న ప్రతి బిడ్డలందరినీ ఈ దినము మా ప్రభువ వారికి తోడుగా ఉండి సహాయం చేసినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువ, సంతోషము లేనటువంటి బిడ్డలు, నిరాశలతో నిస్పృహలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఈ దినము కనికరించి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందరో విద్యార్థులు స్వామి స్కూళ్ళకు, కాలేజీలకు నైనా నీ బిడ్డలు మా స్వామి ఆర్థిక సహాయంతో స్వామి బలహీనతతో బాధలు అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దండైన చేతులు నీ బిడ్డలకు చాపి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎంతో పేదవారు, దిక్కులేని బిడ్డలు స్వామి నాయన, తలదాల్చుకుంటే స్థలం లేనటువంటి వారు ఎందరో స్వామి ప్రభు భూభాగంలో ఉంటున్నారు. వారందరినీ మీరు నాయన పరామర్శించి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రతి శ్రమలలో ఉన్నటువంటి బిడ్డలు, ప్రతి బలహీనతలతో, అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు, సంతాన కొరతలతో, కుటుంబ సమస్యలతో నాయన కోర్టులలో, పోలీస్ స్టేషన్లలో మూలిగా ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అట్టి వారందరికీ మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.